హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో, మనం డైలీ కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేస్తున్నాం కదా! ఈ వీడియోలో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, సో, దాంతో రిలేటెడ్‌గా ఉన్న జీకే టాపిక్, మనకి ఉత్తరాఖండ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్, అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అండ్ దాంతో పాటుగా ఎంసీక్యూస్, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. సో, వీటన్నిటిని కూడా ఒకసారి ఇందులో సో, ఇక్కడ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ పరంగా ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు. ఒకసారి కరెంట్ అఫైర్ ఏంటి? దీంట్లో ఉన్న పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం. సో, ఒకటి గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ ఫండ్. ప్రపంచ జీవ వైవిధ్య నిధిగా చెప్పడం జరుగుతదనమాట. సో, మనకి గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ ఫండ్ అనేది రీసెంట్‌గా న్యూస్‌లోకి రావడానికి కారణం 2022లో కెనడాలో జరిగిన గ్లోబల్ ఎన్వైర్న్‌మెంట్ ఫెసిలిటీ. గ్లోబల్ ఎన్వైర్న్‌మెంట్ ఫెసిలిటీ అనేది మనకి ఒక సమిట్ కెనడాలో 2022లో జరిగింది. దానికి రిజల్ట్ గానే ఇప్పుడు మనకి రీసెంట్‌గా 2024లో ప్రపంచ జీవ వైవిధ్య నిధి అనేది ఏర్పడబోతుంది. సో, మనకి జనరల్‌గా బయోడైవర్సిటీ అంటే ఏంటో తెలుసు. విచ్ ప్లేస్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్పీషియస్, ఫ్లోరా అండ్ ఫనా. ఏ ప్రదేశం అయితే వివిధ రకాల జంతువులు అండ్ చెట్లు వీటినన్నిటిని కూడా కలిగి ఉంటదో, అలాంటి ప్లేసెస్‌ని జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ ప్లేస్‌గా చెప్పొచ్చు. సో, ఈ బయోడైవర్సిటీ ప్లేస్ అనేది వైల్డ్ ఫైర్స్ అంటే కారు చిచ్చు అంటాం కదా! దానివల్ల, ఫ్లడ్డింగ్ వరదల వల్ల, ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటే మనకి సమ్మర్‌లో చాలా వేడిగా ఉంటది. వింటర్ చాలా కూల్‌గా ఉంటది. ఇలాంటి కండిషన్స్, హ్యూమన్ యాక్టివిటీస్ మానవ చర్యలు అవి ఏంటి కాలుష్యం, పొల్యూషన్ లాంటివి. సో, వీటన్నిటి వల్ల మనకి వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వైల్డ్ లైఫ్ అనేది దెబ్బతింటుంది. సో, అది దెబ్బతినకుండా ఉండడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి మనకిప్పుడు ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ ఫండ్ అనేది ఏర్పడుతుంది. సో, దీంట్లో ఒక కౌన్సిల్ ఉంటదనమాట. ఆ కౌన్సిల్‌లో మనకి డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్న దేశాలు 16 మెంబర్స్ ఉంటారు. అండ్ డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన వాళ్ళు 14 మెంబర్స్ ఉంటారు. ఈస్టర్న్ యూరప్‌కి సంబంధించి 2 మెంబర్స్ ఉంటారు. ఇలాగ ఈ కౌన్సిల్ అనేది స్టార్ట్ అవుతది. దీనికి ప్రపంచంలోని డిఫరెంట్ కంట్రీస్ ఫండింగ్ ఇస్తాయి. ఆ ఫండింగ్‌ని ఎక్కడ ఏ బయోడైవర్సిటీకి ఎలాగా మనకి స్పెండ్ చేయాలనేది వీళ్ళు చూసుకుంటారనమాట. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది మనకి బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది 2002లో ఇండియాలో తీసుకొచ్చారు. జీవ వైవిధ్య చట్టం 2002లో ఇండియాలో తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి బయోలాజికల్ డైవర్సిటీ డే అనేది ఇండియాలో వచ్చింది 22 మే. అది ఒకటి మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. బయోడైవర్సిటీ డే, బయోడైవర్సిటీ యాక్ట్ అండి. ఐయామ్ సో సారీ. బయోడైవర్సిటీ యాక్ట్ అనేది మనకి 2002లో వచ్చింది. డే వచ్చేటప్పటికి 22 మే అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇండియాకి సంబంధించి 4 బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ ఉన్నాయి. ఒకటి హిమాలయాస్ ఉన్నాయి, 2 వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, 3 సుండా ల్యాండ్ ఉంది, 4 ఇండో బర్మా రీజియన్. ఇండో బర్మా రీజియన్, సుండా ల్యాండ్ వచ్చేటప్పటికి అండమాన్ అండ్ నికోబార్ వస్తది దీంట్లో. ఇండోనేషియా, జావా, సుమత్రా ఐలాండ్స్‌తో పాటుగా మనకి అండమాన్ అండ్ నికోబార్ కూడా వస్తది. వెస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్. ఇవి ఇండియా యొక్క బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్. ఇది జీకే కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా ఎగ్జామ్స్‌లో అడుగుతారు. 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో పిక్ చేసుకోమని అడుగుతారు. అలాగే గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ ఫండ్ నుంచి ఈ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్‌ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అడగకపోవచ్చు. బట్ ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బయోడైవర్సిటీ యాక్ట్ 2002 దానికి సంబంధించి కూడా ఇయర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ ఫండ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా ఇంటర్నేషనల్ పరంగా ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు. దుబాయ్ టు లాంచ్ వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్ టాక్సీ సర్వీసెస్. సో, దుబాయ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఎయిర్ టాక్సీ సర్వీసెస్‌ని ప్రారంభించబోతుంది. సో, మనకిక్కడ క్యాబ్ సర్వీసెస్ ఎట్లా అయితే ఉంటాయో వాళ్ళకి ఎయిర్ సర్వీసెస్‌ని అట్లా ఇవ్వబోతున్నారనమాట. అది కూడా 2026 నుంచి స్టార్ట్ అవుతదంట. సో, 321 కిలోమీటర్ పర్ అవర్ అనేది దాని యొక్క మాక్సిమం స్పీడ్‌గా ఉంటుందని చెప్తున్నారు. 161 కిలోమీటర్ రేంజ్ పరిధి అనేది దీనికుంటదని చెప్పేసి చెప్తున్నారు. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి దుబాయ్ డిఫరెంట్ వాటి వల్ల కరెంట్ అఫైర్స్‌లో ఉంది. ద అరేబియన్ ట్రావెల్ మార్కెట్ అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ షో అనేది 30థ్ ఎడిషన్ రీసెంట్‌గా దుబాయ్‌లో స్టార్ట్ అయింది. వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ఎవ్రీ ఇయర్ దుబాయ్‌లో జరుగుతది. ఈ ఇయర్ కూడా స్టార్ట్ అయిందన్నమాట. డెజర్ట్ సైక్లోన్ అనేది ఇండియన్ ఆర్మీకి అండ్ దుబాయ్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజ్‌గా చెప్పొచ్చు. ఇది రాజస్థాన్‌లో జరుగుతుంది. జాయద్ తల్వార్ అనేది ఇండియన్ నేవీకి, యూఏఈ నేవీకి సంబంధించిన ఎక్సర్‌సైజ్. సో, ఇది మనకి లాస్ట్ ఇయర్ 2023లో దుబాయ్‌లో జరిగిందనమాట ఇది మాత్రం. సో, ఇవి యుద్ధ విన్యాసాలు అండ్ ఇది దుబాయ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌గా మనం ఇక్కడ చెప్పొచ్చు. సో, నెక్స్ట్ వన్ ఒక ఫినామినాకి సంబంధించి. సో, ఇక్కడ చూడొచ్చు మనకి జూట్స్ ఇన్ మాంగోలియా. జూట్స్ ఇన్ మాంగోలియాగా చెప్తున్నారు.
సో జూట్స్ ఇన్ మంగోలియా అనేది ఒక వెదర్ ఫినామినా. ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ కండిషన్ అంట. అసలక్కడ మనుషులే కనిపించకుండా మనకి కంప్లీట్‌గా మంచు కప్పబడిపోతుంది మంగోలియాలోని కొన్ని ప్రాంతాల్లో. సో, ఆ ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్‌ని, ఎక్స్‌ట్రీమ్ వింటర్స్‌ని ఏదైతే శీతాకాలానికి సంబంధించినవి ఉన్నాయో వాటిని జూట్స్ ఇన్ మంగోలియాగా పిలవడం జరుగుతుంది. దీనివల్ల మంగోలియాలోని దాదాపుగా 2,58,000 మంది 2,58,000 పీపుల్ వరకు 10,000 చిల్డ్రన్స్ వరకు కూడా చాలా ఎక్కువ ఇబ్బందులకి గురి అవుతున్నారంట. సివియర్ థ్రెట్ అనేది వాళ్ళకొచ్చింది. డైలీ జీవన విధానంలో కంప్లీట్ మార్పొచ్చేసింది. వాళ్ళకి ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ చేసుకోలేకుండా అలా అయిపోయింది. అక్కడ కంప్లీట్ వింటర్ అండ్ మంచు కింద అయిపోయిందన్నట్టుగా చెప్తున్నారు. అండ్ యానిమల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయంట. డైలీ సర్వైవల్‌కి సంబంధించిన రిసోర్సెస్ లేక. అలాగే మంగోలియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఉలెన్ బాటర్‌గా ఉంది. అండ్ ఉక్నాగిన్ కుర్లేసుక్ అనే పర్సన్ మనకి ఏదైతే మంగోలియా ఉందో దానికి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఇండియాకి, మంగోలియాకి సంబంధించిన యుద్ధ విన్యాసం ఎక్సర్‌సైజ్‌గా నొమోడిక్ ఎలిఫెంట్ అనే ఎక్సర్‌సైజ్‌ని చెప్పొచ్చు. ఇది లాస్ట్ ఇయర్ మంగోలియాలోనే జరిగింది. నొమాడిక్ ఎలిఫెంట్ అనేది మంగోలియా, ఇండియాకి సంబంధించిన ఎక్సర్‌సైజ్. ఇది మంగోలియాలోనే మనకి లాస్ట్ ఇయర్ జరిగిందనమాట. క్యాపిటల్ ఉలెన్ బాటర్. అదిప్పుడు ఎక్స్‌ట్రీమ్ వింటర్ కండిషన్ జూట్స్ అనే దాన్ని ఫేస్ చేస్తుంది. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. ఎన్వైర్న్‌మెంట్ డే అనేది మీకు తెలుసు కదా! జూన్ 5న ఎన్వైర్న్‌మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 సమిట్ అనేది దుబాయ్‌లో జరిగింది. కాప్ 29 సమిట్ అనేది అజర్బైజాన్ అనే కంట్రీలో జరగబోతుందన్నమాట. సో, ఇవి ఇక్కడ ఏమంటారు వెదర్‌కి సంబంధించి, వాతావరణానికి సంబంధించాయి కాబట్టి ఎన్వైర్న్‌మెంట్‌కి సంబంధించి కాబట్టి ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ కరెంట్ అఫైర్స్‌ని కూడా. సో, రీసెంట్‌గా మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల కొన్ని ప్లేసెస్ ఇండియాలో కరెంట్ అఫైర్స్‌లో ఉన్నాయి. సో, అవి ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి బోర్ టైగర్ రిజర్వ్ అనేది మనకి న్యూస్‌లో ఉంది. బోర్ టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఏరియా. ఇది మహారాష్ట్రలో ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని పులి సంరక్షణ కేంద్రాల కన్నా అతి చిన్న పులి సంరక్షణ కేంద్రంగా ఈ బోర్ టైగర్ రిజర్వ్‌ని చెప్పొచ్చు. ఇన్ ఇండియా ద స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఈస్ నథింగ్ బట్ మనకి బోర్ టైగర్ రిజర్వ్. విచ్ ఈస్ డిక్లేర్డ్ యాస్ 2014 యాస్ టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర. 2014లో ఈ బోర్ టైగర్ రిజర్వ్‌ని మహారాష్ట్రలో పులి సంరక్షణ కేంద్రంగా రికగ్నైజ్ చేశారు. అంతకు ముందర ఇది వైల్డ్ లైఫ్ సాంక్చురీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగానే ఉండేది. ఈ బోర్ టైగర్ రిజర్వ్ న్యూస్‌లో ఉండడానికి కారణం, బోర్ టైగర్ రిజర్వ్ దగ్గర దాని చుట్టుపక్కల కూడా కొన్ని డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ చేసేందుకు 1,00,00,000 రూపీస్‌ని సో, మనకి రీసెంట్‌గా ఈ బోర్ టైగర్ రిజర్వ్ తరపున బోర్డ్ అనేది అడగడం జరిగిందనమాట. దానివల్ల ఇది న్యూస్‌లో ఉంది. నియర్లీ 1,00,00,000 రూపీస్ ఆర్ నీడెడ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్స్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ బోర్ టైగర్ రిజర్వ్. అందువల్ల మనకి బోర్ టైగర్ రిజర్వ్ అనేది న్యూస్‌లో ఉంది. ఈ పులి సంరక్షణ కేంద్రానికి, ఈ టైగర్ రిజర్వ్‌కి మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్‌లో చూసుకుంటే తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ ఉంది. అలాగే నార్త్ వెస్ట్ డైరెక్షన్‌లో చూసుకుంటే సత్పురా టైగర్ రిజర్వ్ అనేది ఉంది. వెస్ట్ డైరెక్షన్‌లో చూసుకుంటే మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఉంది. సో, ఇవన్నీ లొకేషన్స్ అన్నమాట. మహారాష్ట్రకి చీఫ్ మినిస్టర్‌గా ఏక్నాథ్ షిండే గారున్నారు. సో, ఇది ఈ పాయింట్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే వీటికిలాగే ఇంకొక ప్లేస్ న్యూస్‌లో ఉందన్నమాట. సో, అదొచ్చేటప్పటికి హాస్తాల్ మినార్ అని చెప్పేసుంది. హస్తస్సాల్ మినార్. ఈ హస్తస్సల్ మినార్ అనే దాన్ని మినీ కుతుబ్ మినార్ అని కూడా పిలుస్తారంట. ఇది వెస్టర్న్ ఢిల్లీలో లొకేట్ అయ్యుంది. 1634లో షాజహాన్ దీన్ని కన్‌స్ట్రక్ట్ చేయించడం జరిగింది. సో, ఇప్పుడు అసల ఈ కన్‌స్ట్రక్షన్ చేయించడానికి వెనకాలున్న మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ చుట్టుపక్కల హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందా? ఇవి తెలుసుకోవడానికని చెప్పేసి ఒక రిసర్చ్‌ని ప్రారంభించారు. అందువల్ల హస్తసల్ మినార్ అనేది న్యూస్‌లో ఉంది. ఇది వెస్టర్న్ ఢిల్లీలో ఉంది. షాజహాన్ దీన్ని నిర్మించారు. మినీ కుతుబ్ మినార్ అని కూడా అంటారు. 17 మీటర్స్ టాల్ అంటే దీని యొక్క పొడవు వచ్చేటప్పటికి 17 మీటర్లుగా ఉంది. దట్ ఈస్ అబౌట్ దట్ హస్తసాల్ మినార్‌గా చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి మనకి కరెంట్ అఫైర్స్‌లో ఉన్న ఇంకొక టాపిక్ చూద్దాం. గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ అనేది న్యూస్‌లో ఉంది. గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్. ఇది ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతదంట. ఈ ఇయర్ స్టార్ట్ అయింది. 4 డేస్ జరుగుతదనమాట ఇది. దీన్ని గ్రేట్ బ్యాక్‌యార్డ్ గణన అంటారు. లేదా పెరడు పక్షుల గణన అని కూడా తెలుగులో అర్థం వస్తదండి. సో, ఇది 4 డేస్ ఈవెంట్‌గా జరుపుతారు. 1998లో స్టార్ట్ అయింది. ఇండియా యాక్చువల్‌గా మనకి 2030 నుంచి ఈ కౌంట్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. సో, మనకిది ప్రపంచ వ్యాప్తంగా స్టార్ట్ అయింది జీబీసీ అనేది.
జీబీసీ తరపున ఇండియాలో మనకి మానిటర్ చేసేది బర్డ్ కౌంటింగ్ ఆఫ్ ఇండియాగా చెప్తాం. బీసీఐ అనేది చూస్తది. సో, దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ 4 డేస్‌లో బర్డ్స్ కౌంటింగ్ అనేది చేయాలి. సో, వీళ్ళు చెప్పిన ఒక ప్రొసీజర్ ప్రకారం. అలా మనకి ఇండియా కావచ్చు, వేరే కంట్రీలో ఎన్ని బర్డ్స్ ఉన్నాయి, ఎన్ని బర్డ్స్ వలస వస్తున్నాయి, పెలికాన్ బర్డ్స్ ఎక్కడున్నాయి, ఏ బర్డ్ సెంచరీకి ఏమేమొస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఇలాగే చేసినప్పుడు ఉత్తరాఖండ్ లాంటివి, అరుణాచల్ ప్రదేశ్ లాంటివి సో, టాప్ మోస్ట్ ప్లేసెస్‌గా ఉన్నాయి బర్డ్స్‌కి సంబంధించి. సో, ఇప్పుడు 4 డేస్ ఈవెంట్ స్టార్ట్ అయింది. ఈ 4 డేస్ ఈవెంట్ తర్వాత చూడండి ఇక్కడ 16-19 ఫిబ్రవరి మధ్యలో ఉంది. ఇంకా స్టార్ట్ అవుతుంది. సో, 19థ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఈ గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ గురించి మాట్లాడదాం. సో, అక్కడ ఏ స్టేట్‌లో ఎన్నున్నాయి, ఏ స్టేట్ టాప్ ఉంది ఇలా చూడొచ్చనమాట. 2023లో ఓవరాల్‌గా చూసుకుంటే యూఎస్ఏ టాప్‌లో ఉంది ప్రపంచంలో. ఇండియా సెకండ్ పొజిషన్‌లో ఉంది. సో, ఇప్పుడు మనకి ఇండియా ఏ పొజిషన్‌లోకొస్తది అనేది చూడాల్సుంది. సో, ఈ 3 కూడా గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ అనేదొకటి. నెక్స్ట్ మనకి హస్తసల్ మినార్ అనేదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక కరెంట్ అఫైర్‌ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా! బోర్ టైగర్ రిజర్వ్. ఈ 3 కూడా జస్ట్ మీకు కరెంట్ అఫైర్స్‌లో కనిపించినియి. బట్ మనకి ఎగ్జామ్‌లో చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఒకసారి చెప్పడం జరిగింది. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్ వాటర్ అవార్డ్స్ ప్రపంచ నీటి అవార్డ్స్ అనేవి 2023-24కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో, ఇది ఇచ్చింది ఎవరంటే మనకి యునెస్కో. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ పారిస్‌లో లొకేట్ అయ్యి ఉంది. అయితే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఏదైతే ఉందో సో, దానికి గజేంద్ర సింగ్ షెకావత్ గారు హెడ్‌గా ఉన్నారనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు వరల్డ్ వాటర్ అవార్డ్స్‌లో మనకి నోయిడా అథారిటీ ఏదైతే ఉందో అది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో అవార్డుని పొందడం జరిగింది. అలాగే టాటా స్టీల్స్ ఫెర్రో అలాయ్స్ అండ్ మినరల్స్ ఏదైతే ఉందో అది ఎక్సలెన్స్ ఇన్ డిజిటలైజేషన్ కేటగిరీలో అవార్డు పొందింది. మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే ప్రపంచ నీటి దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే మార్చ్ 22. ఇండియాకి సంబంధించిన టాటా స్టీల్స్ ఫెర్రో అలాయ్స్ అండ్ మినరల్స్ అనేది ఎక్సలెన్స్ ఇన్ డిజిటలైజేషన్ కేటగిరీలో అవార్డు పొందింది. నోయిడా అథారిటీ ఏదైతే ఉందో సో అది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి సంబంధించి అవార్డుని పొందడం జరిగిందనమాట. సో, అది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్ గనుక జనరల్‌గా చూసుకున్నట్టయితే ఉషా కిరణ్ ఖాన్ గారు ఎవరైతే ఉన్నారో సో, రీసెంట్‌గా ఆమె మరణించడం జరిగింది. సంగీత నాటక అకాడమీ అవార్డుని ఆమె గెలుచుకున్నారు గతంలో. పద్మ అవార్డు గ్రహీత కూడా రీసెంట్‌గా మరణించారు. ఉషా కిరణ్ ఖాన్ గారు. సాహిత్యవేత్తగా చెప్పొచ్చు. లిటరేచర్‌కి సంబంధించిన పర్సన్ ఈమె. హిందీ, మైథిలి లాంగ్వేజ్‌లో చాలా బుక్స్ రాసారీమె. అందులో 'బాహమతి ఏక్ అవిస్మరణీయ ప్రేమ కథ' ఏదైతే ఉందో సో, అది మనకి సాహిత్య అకాడమీ అవార్డ్‌ని ఆవిడకి తెచ్చిపెట్టింది 2012లో. అలాగే పద్మశ్రీని 2015లో ఆమె అందుకున్నారు. రీసెంట్‌గా చనిపోవడం జరిగింది. సో, ఇది ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్‌గా సో, మనం డైలీ ఒక స్కీమ్‌ని కూడా డిస్కస్ చేస్తున్నాం కదా! ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ కింద వచ్చిన ఈ ప్రోగ్రామ్ రీసెంట్‌గా న్యూస్‌లో ఉంది. దానికి కారణం యూనియన్ బడ్జెట్. సో, బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి కూడా చెప్పారు. సో, ఒకసారి ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ కిందంట డిసెంబర్ 2023 నాటికి 50 క్రోర్ ఇండివిడ్యువల్స్ ఇందులో మనకి ఎన్‌రోల్ అయ్యి ఉన్నారు. దాదాపుగా 12,00,00,000 మంది కుటుంబాలు 12 క్రోర్ ఫ్యామిలీస్ దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నాయి. అంతే కాకుండా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2023 నాటికి 9.38 క్రోర్ కార్డ్స్ వీటికి సంబంధించి ఆరోగ్య యోజనకి సంబంధించిన కార్డ్స్ ప్రింట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ కూడా అయినాయంట. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా బడ్జెట్ రూపంలో మనకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అదే బడ్జెట్ చెప్పినప్పుడు ఆమె ఈ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈ ప్రోగ్రామ్‌ని 2018లో నేషనల్ హెల్త్ పాలిసీ ఏదైతే ఉంటదో అది సజెస్ట్ చేసిందనమాట. సో, చాలా కంట్రీస్‌లో ఎవరైతే మనకి హెల్త్ ఫెసిలిటీని అఫోర్డబుల్‌గా పెట్టుకోలేరో అలాంటి వాళ్ళకి ఇది అందించేలా తీసుకొచ్చారు. సో, మన కంట్రీలో కూడా తీసుకొస్తే బావుంటదనే ఉద్దేశంతో నేషనల్ హెల్త్ పాలిసీ సజెస్ట్ చేస్తే 2018లో దీన్ని తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఒకటి హెల్త్ వెల్‌నెస్ సెంటర్స్ అనే వాటిని ఏర్పాటు చేయడం. దాంతో పాటుగా 5,00,000 రూపీస్ 5,00,000 రూపాయలని సంవత్సరానికి ఒక ఫ్యామిలీకి అందివ్వడం. ఈ హెల్త్ సర్వీసెస్ కోసం. అవి కూడా సెకండరీ, టెరిషరీ కేర్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో, ఆ హాస్పిటల్స్‌లో వీటిని అందించడం జరుగుతుందనమాట. సో, ఫస్ట్ హెల్త్ వెల్‌నెస్ సెంటర్ అనేదాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 2018లో జాంగ్లా అనే ఏరియా ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభించారు. సో, ఇది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారనేది ఇంపార్టెంట్.
బడ్జెట్‌లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూసారా? ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత అసలు బెనిఫిట్ ఎలా పొందుతారు అనేది కూడా ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీలో పర్ ఇయర్‌కి ఆ సంవత్సరం మొత్తం 5,00,000 ఒకే పర్సన్‌కి యూజ్ చేయొచ్చు. లేదా ఫ్యామిలీ మొత్తానికి యూజ్ చేయొచ్చు. ఫ్యామిలీలో ఇంతమందికే అని చెప్పేసి రూల్ ఏం లేదు. దేర్ ఈస్ నో క్యాప్ రిగార్డింగ్ టు దట్ అండ్ పర్సన్స్ ఇన్ పర్టిక్యులర్ ఫ్యామిలీ. అండ్ ఏజ్‌కి సంబంధించి నంబర్ ఆఫ్ పర్సన్స్‌కి సంబంధించి ఫ్యామిలీలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్‌ని గవర్నమెంట్ మనకిక్కడ పెట్టలేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసే, ఫండింగ్ చేసే స్కీమే. కాకపోతే దీనికి సంబంధించి ఏదైతే మనకి ఈ కొన్ని స్టేట్స్‌కి సంబంధించిన ఖర్చులుంటాయో దాన్ని స్టేట్ అండ్ సెంటర్ కూడా షేర్ చేసుకుంటాయి అన్నట్టుగా కొన్ని ఆటిల్లో మనకి రిసోర్సెస్‌లో మెన్షన్ చేస్తారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ఆఫ్ ద డేగా చెప్పొచ్చు. సో, జీకే టాపిక్. డైలీ మనం జీకే టాపిక్‌లో జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌కి సంబంధించిన ఫోక్ డాన్సెస్‌ని చెప్పుకున్నాం. సో, ఈరోజు ఉత్తరాఖండ్‌కి సంబంధించిన ఫోక్ డాన్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. భోటియా డాన్స్ ఏదైతే ఉందో, సో ఇది మనకి భోటియా అనే ట్రైబ్స్ ఉన్నారంట ఉత్తరాఖండ్‌లో. వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఇంపార్టెంట్ డాన్స్‌గా చెప్తున్నారు. వెరీ ఫేమస్ డాన్స్ ఇన్ ఉత్తరాఖండ్. ఎప్పుడో తరతరాల గుండా వస్తుంది. ఏన్షియంట్రియల్ డాన్స్‌గా కూడా దీన్ని చెప్తారు. సో, దే బిలీవ్ దట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ హ్యూమన్ అండ్ ఆ పర్టిక్యులర్ సోల్ విల్ ట్రాన్స్‌ఫర్ టు షీప్ ఆర్ గోట్‌గా చెప్పడం జరుగుతదనమాట. గొర్రె లేదా మేకలోకి ఆ సోల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది. ఆ సోల్ అనేది ఎంటర్ అవుతది. మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ అనేది దాంట్లోకొస్తది అని వీళ్ళు నమ్ముతారు. అందుకే ఉత్తరాఖండ్‌లో భోటియా ట్రైబ్‌కి సంబంధించి ఎవరైనా చనిపోయినా సరే, వీళ్ళు ఆ టైంలో ఈ డాన్స్‌ని ప్రదర్శిస్తారంట. అండ్ ద నెక్స్ట్ వన్ చోలియా డాన్స్ అని చెప్పేసుంది. కుమావోని ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక మార్షియల్ ఆర్ట్‌గా దీన్ని ప్రదర్శిస్తారంట. చోలియా అనే డాన్స్‌ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి జోరా డాన్స్. కుమావోన్ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో ఆ జనాలు మనకి జోరా డాన్స్ అనే దాన్ని మనకు చూపిస్తారు. ముకోతా డాన్స్. ఇది వైశాఖ మాసంలో భూమిలియా దేవి అనే పర్సన్ ఎవరైతే ఉంటారో భూమియాల దేవి ఆమెని వర్షిప్ చేస్తూ వైశాఖ మాసం ప్రారంభంలో స్టార్టింగ్ ఆఫ్ వైశాఖ మాస సో, ఈ ముకోతా డాన్స్ అనేది చేస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ పాండవ డాన్స్. ఫిబ్రవరి మంత్‌లో దీన్ని సెలబ్రేట్ చేస్తారు. సో, పాండవాస్ గురించి మొత్తం కూడా ఈ స్టోరీలో నరేషన్‌గా చెప్పడం జరుగుతదంట. సో, ఇదంతా ఇంపార్టెంట్ అండి. ఇది ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఉత్తరాఖండ్‌కి సంబంధించనమాట. సో, డైలీ మనం ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేస్తున్నాం. సో, నిన్న ఎంసీక్యూస్‌ని మనం ఇంక్లూడ్ చేయలేదు. బట్ ఈరోజు చూద్దాం. ఎందుకంటే నిన్న 10థ్, 11థ్, 12థ్ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేశాం కదా! సో, అందుకని నిన్న దాంట్లో మనం ఎంసీక్యూస్‌ని ఇంక్లూడ్ చేయలేదు. సో, విచ్ స్టేట్ రీసెంట్‌లీ ఇంప్లిమెంటెడ్ ద సెమీకండక్టర్ పాలిసీ. సో, సెమీకండక్టర్ పాలిసీ అనే దాన్ని ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేసింది రీసెంట్‌గా అని అడుగుతున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. సో, ఉత్తరప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉందో అది రీసెంట్‌గా మనకి ఈ సెమీకండక్టర్ పాలిసీ అనే దాన్ని తన స్టేట్‌లో ఇంప్లిమెంట్ చేసింది. సో, ఉత్తరప్రదేశ్‌లో రీసెంట్‌గా అయోధ్య టెంపుల్ అనేది ఇనాగ్రేట్ అయింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అయోధ్య రైల్వే స్టేషన్ కావచ్చు, అయోధ్య ఎయిర్‌పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్‌లో మనకి ఏవైతే మనకి ఏమంటారు రీబిల్డ్ చేశారో అవన్నీ కూడా ఇనాగ్రేట్ అయినాయి. అండ్ ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్‌గా ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. అండ్ సెమీ కండక్టర్స్ వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్‌గా మనం సిలికాన్, జర్మేనియం, కాడ్మియం సల్ఫైడ్, గాలియం, ఆర్సనైడ్ ఇవన్నిటిని తీసుకోవచ్చనమాట. చాలా మందికున్న డౌట్ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా అన్ని కరెంట్ అఫైర్సే చెప్పేయొచ్చు కదా! ఎందుకు ఎంసీక్యూస్ వన్ లైనర్ అండ్ డిఫరెంట్‌గా చెప్తున్నారు అంటే, సో, కొన్ని కరెంట్ అఫైర్స్ ఏంటంటే వాటిలో కాన్సెప్ట్ ఎక్కువగా తెలుసుకోవడం వల్ల మనకి 4 సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తారు కదా! ఆ టైంలో అవి యూజ్ అవుతాయి. వన్ లైనర్ కరెంట్ అఫైర్ అసలు ఏం జరిగిందనేది మీకొక ఐడియా ఉంది అనుకోండి, కొన్ని కరెంట్ అఫైర్స్‌ని ఫేస్ చేయొచ్చు. సో, కొన్ని డైరెక్ట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం డైలీ చాలా జరుగుతాయండి. పాలిటీ పరంగా అండ్ ఎకానమీ పరంగా, స్పోర్ట్స్ పరంగా, నేషనల్ పరంగా, ఇంటర్నేషనల్ పరంగా చాలా జరుగుతాయి. ప్రైమ్ మినిస్టర్ పాస్ చేసే ఒక్కొక్క స్టేట్‌మెంట్ ఒక్కొక్క కరెంట్ అఫైర్ అయిపోతది. అలాంటప్పుడు మినిమమ్ మనం కవర్ జేయాలి కాబట్టి, సో, ఏవి ఇంపార్టెంటో అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చెప్పేసుకుంటాం. అండ్ ఏవైతే కవర్ చేయట్లేదో దాన్నసలు ఏం జరిగింది అనేలాగా వన్ లైనర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆప్షన్స్ యూజ్ అవుతాయి కాబట్టి ఇలా అన్నమాట. ఉత్తరప్రదేశ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కర్ణాటకలో మనకి బాందిపూర్ అనే టైగర్ రిజర్వ్ అండ్ బాందిపూర్ నేషనల్ పార్క్ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. శక్తి అనేది కర్ణాటకలో ఫ్రీ ఆర్టీసీ సర్వీసెస్ విమెన్స్‌కిచ్చే ఒక ప్రోగ్రామ్ అన్నమాట. అది కర్ణాటకకి సంబంధించింది. సూరత్‌ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఈ గుజరాత్‌లోని సూరత్‌లో అతిపెద్ద డైమండ్ బోర్స్ అనే దాన్ని మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెన్ యోజన నేను చెప్పాను కదా! సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కి యూజ్‌ఫుల్ అయ్యేలాగా దాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. India has bagged which edition of government award for
its effort in artificial intelligence driven government services at the World Government Summit 2024. వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ప్రపంచ గవర్నమెంట్ సదస్సు అనేది 2024కి సంబంధించి యూఏఈలో జరుగుతుంది. దానికి సంబంధించి ఇండియా లాంటి వాటిని గెస్ట్ కంట్రీస్‌గా పిలిచారు అని నిన్న వన్ లైనర్ కరెంట్ అఫైర్‌లో డిస్కస్ చేశాం. అయితే నైన్త్ గవర్నమెంట్ అవార్డ్ అనేదాన్ని సో రీసెంట్‌గా మనకి అందుకున్న సంస్థ ఏది అంటే లేకపోతే కంట్రీ ఏది అంటే ఇండియాగా చెప్పొచ్చు. ఇండియా హాస్ బ్యాక్డ్ విచ్ ఎడిషన్ ఆఫ్ గవర్నమెంట్ అవార్డ్ ఫర్ ఇట్స్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రైవెన్ ఎఫర్ట్ సర్వీస్ అట్ ద వరల్డ్ గవర్నమెంట్ సమిట్. దట్ ఈస్ ద నైన్త్ గవర్నమెంట్ అవార్డ్ అన్నమాట. ఈ అవార్డ్‌ని ఎవరిచ్చారు అంటే మనకి యూఏఈ యొక్క క్రౌన్ ప్రిన్సెస్ అయిన షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ గారు ఇవ్వడం జరిగింది. ఎవరు అందుకున్నారంటే ఇండియా తరపున మనకి కౌన్సిలర్ జనరల్ ఇండియాగా ఉన్న తదు మాము గారు ఎవరైతే ఉన్నారో ఆయన అందుకోవడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే వర్డ్‌ని కోలిన్స్ డిక్షనరీ 2023 వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా తీసుకుందని అండ్ వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి. హూ హాస్ బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి న్యూ చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? అరవింద్ పనగారియా గారు. సో ఈయన 16th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో 16వ ఆర్థిక శాఖ దానికి చైర్మన్ గా అరవింద్ పనగారియా గారు ఉన్నారు. నెక్స్ట్ కొమోరస్ అనే కంట్రీ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్ గా రీసెంట్ గా ఎంపికైన వ్యక్తి అజాలి అసమోని గారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అంకిత్ థాల్తీ గారు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మనకి చార్టర్డ్ అకౌంట్స్ కి చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు ఈయన ప్లేస్ లో వచ్చింది మనకి సుఖ్బీర్ సింగ్ సాంధు. సో సుఖ్బీర్ సింగ్ సాంధు గారు న్యూ చైర్మన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. హీ రీప్లేస్డ్ అనికేత్ ఎస్ థాలాతీగా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద పేటిఎం ఈ కామర్స్ బీన్ చేంజ్డ్ టు? సో మనకి పేటిఎం ఈ కామర్స్ అనేది ఉంది కదా దాని నేమ్ ఎలా చేంజ్ అయింది? రూపే ప్లాట్‌ఫార్మా? పై ప్లాట్‌ఫార్మా? పే లేటరల్ ప్లాట్‌ఫార్మా? నన్నా అని అడుగుతున్నారు. సో మనకి పై ప్లాట్‌ఫార్మ్ కింద పేటిఎం యొక్క ఈ కామర్స్ అనే నేమ్ చేంజ్ అవ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గుప్తేశ్వర ఫారెస్ట్ ఇన్ విచ్ స్టేట్ విచ్ హాస్ బీన్ డిక్లేర్డ్ ఎ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. సో మనకి బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం గల ప్రాంతాలు. అండ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ different species, different flora and different fauna, and that kind of area is called as a biodiversity area. సో బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ వేరు. సో బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ వచ్చేటప్పటికి మనకి మెయిన్‌గా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటొచ్చేటప్పటికి వెస్టర్న్ ఘాట్స్ అనే ఏరియా, హిమాలయాస్ అనే ఏరియా, సుండాలాండ్ అనే ఏరియా, ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఏరియాస్‌లో మనకి మెయిన్‌గా ఏమున్నాయండి? ఈ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ ఉన్నాయి. కాకపోతే ఇండియాలో బయోడైవర్సిటీస్ వచ్చేటప్పటికి ఏ స్టేట్‌కి సంబంధించి ఆ స్టేట్‌లో ఉన్నాయి. ఒడిస్సాలో ఆల్రెడీ 3 బయోడైవర్సిటీ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి మాన్సారు అనే ప్లేస్, ఇంకొకటి మహేంద్రగిరి అండ్ బార్గర్ అనే ప్లేస్, ఇంకొకటి వచ్చేటప్పటికి గాంధ్ మార్దాన్ అనే ప్లేస్. ఈ 3 బయోడైవర్సిటీస్ కాకుండా ఫోర్త్ బయోడైవర్సిటీ ఆఫ్ ఒడిస్సాగా గుప్తేశ్వర్ ఫారెస్ట్ అనేది రికగ్నైజ్ అయింది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఒడిస్సా ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. గుప్తేశ్వర్ ఫారెస్ట్ లో దాదాపుగా 608 స్పీషియస్ ఉన్నాయంట. 608 రకాల వివిధ జాతులకు సంబంధించినవి అక్కడ ఉన్నాయి. సో కాబట్టి మనకి ఒడిస్సాలో మాన్సారు అనేది, మహేంద్రగిరి అనేది, నెక్స్ట్ గాంధమార్దన్ అనేది, దాని తర్వాత గుప్తేశ్వర్ ఫారెస్ట్ అనేది మనకి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇదే ఒడిస్సాలో సిమ్లిపల్ అనే బయోస్పియర్ ఉంది. సిమ్లిపల్ నేషనల్ పార్క్ ఉంది. భితర్కనిక అనే ఏరియా ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తరాఖండ్ లో ఇంపార్టెంట్ బయోస్పియర్ గా మనం దేన్ని పిలుస్తామంటే నందాదేవి. అదే నేషనల్ పార్క్ అయితే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అది ఉత్తరాఖండ్ లోనే. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే నేషనల్ పార్క్ కూడా ఉత్తరాఖండే. కర్ణాటకలో మనకి బాందీపూర్‌తో పాటుగా బన్నేర్ఘాట్, నగర్‌హోల్ ఇలాంటివన్నీ కూడా కర్ణాటకలో లొకేట్ అయి ఉన్నాయి. రాజస్థాన్‌లో రణథంబోర్, సరిస్కా, డెజర్ట్ నేషనల్ పార్క్ ఇవన్నీ ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో మనం డైలీ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇది నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్. నేషనల్ రిలేటెడ్ లో మీరు రాసుకోవచ్చు. బిపిన్ రావత్ సార్ స్టాట్యూ ఇనాగ్రేటెడ్ ఇన్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. రీసెంట్ గా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ అనే ప్రదేశంలో మనకి ఎవరైతే బిపిన్ రావత్ గారు ఉన్నారో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.
దానికి సంబంధించిన కరెంట్ అఫైర్‌గా దీన్ని చెప్పొచ్చు. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? సో, హూ ఇనాగ్రేటెడ్ దిస్ స్టాట్యూ అని అడిగితే డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ గారు, అలాగే ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారు. ఇద్దరు కలిసి డెహ్రాడూన్‌లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మనకి సీడీఎస్ చీఫ్ డిఫెన్స్ ఆఫీసర్‌గా మనకి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కి మనకి మెయిన్ ఆఫీసర్‌గా ఉన్నది బిపిన్ రావత్ గారు. అయితే ఆయన ఒక హెలికాప్టర్ క్రాష్‌లో చనిపోయారు. ఆ హెలికాప్టర్ క్రాష్ కాననూరు అనే ప్రాంతం దగ్గర జరిగిందంట తమిళనాడులో. ఇక్కడ ఒక మెమోరియల్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ సీడీఎస్ యొక్క స్టాఫ్‌కి చీఫ్‌గా మనకున్నది ఎవరు అంటే అనిల్ చౌహాన్ గారుగా చెప్పొచ్చనమాట. అనిల్ చౌహాన్ గారు దీనికి సంబంధించి హెడ్‌గా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈయన యొక్క విగ్రహం డెహ్రాడూన్‌లో కదా మనకి ఇనాగ్రేట్ అయింది. ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ భారతదేశ అటవీ పరిశోధన సంస్థ అనేది డెహ్రాడూన్‌లోనే లొకేట్ అయ్యి ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్. సో, మనకి ఈ బిపిన్ రావత్ గారి యొక్క పేరుని నేపాల్‌లోని శ్రీ ముక్తినాథ టెంపుల్‌కి సంబంధించిన ఆ ఆలయ గంట ఉంటది చూసారా? బెల్. ఆ బెల్‌కి పేరు పెట్టారంట. ఎందుకంటే ఈయన మనకి జనరల్‌గా ఉన్నప్పుడు ఈయన ఆర్మీలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మనకి ఇండో టిబెటన్ బోర్డర్‌లో లేకపోతే ఈ నేపాల్ ఏరియాకి సంబంధించి కొంతవరకు చాలా వరకు కూడా ప్రొటెక్షన్ ఇచ్చారంట. అందుకని నేపాల్‌లోని ముక్తినాథ టెంపుల్ ఏదైతే ఉందో సో, దానికి ఆ ఆలయ గంటకి, బెల్‌కి ఆ పేరుని పెట్టడం జరిగింది. అలాగే మణిపూరి సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో దానికి బిపిన్ రావత్ గారి యొక్క పేరుని పెట్టడం జరిగింది. ఇండియా యొక్క ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ భారతదేశానికి ఉత్తరాన చిట్ట చివరనున్న పాయింట్‌గా కిబిత్తు అనే దాన్ని చెప్తాం. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఈ అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబిత్తు అనే ప్రాంతంలో ఉన్న ఆర్మీ రెజిమెంట్‌కి కూడా, ఆర్మీ విభాగానికి కూడా మనకి రావత్ రెజిమెంట్‌గా పేరు పెట్టారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాలో ఉన్న జీలం స్టేడియం ఏదైతే ఉందో దాని పేరుని బిపిన్ రావత్ స్టేడియంగా పేరు మార్చారు. అండ్ కమింగ్ టు దట్ అనదర్ స్టాట్యూస్. తమిళనాడు యొక్క ఇంపార్టెంట్ పోయెట్ అయిన తిరువల్లూరు అనే పర్సన్ యొక్క స్టాట్యూని రీసెంట్‌గా ఫ్రాన్స్‌లో ఇనాగ్రేట్ చేశారు. ఫ్రాన్స్‌లో ప్రారంభించారు. బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి 2 స్టాట్యూస్ మనకి ప్రారంభించడం జరిగింది. ఒకటి యూఎస్ఏలో ఇనాగ్రేట్ చేశారు. ఇంకొకటి జైపూర్‌లోని వాక్స్ మ్యూజియం ఉందన్నమాట. జైపూర్‌లోని వాక్స్ మ్యూజియంలో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూని కూడా ఇనాగ్రేట్ చేశారు. సో, ఇదే వాక్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ గారి యొక్క స్టాట్యూని కూడా ప్రారంభించడం జరిగింది లాస్ట్ ఇయర్. ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రాజ్‌కోట్ ఫోర్ట్‌లో ప్రారంభించారు. ఇదే ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా గారు, అలాగే మహారాష్ట్ర యొక్క గవర్నర్ అయిన ఏక్నాథ్ షిండే గారు కూడా ప్రారంభించారు. సో, ఇది జనరల్ బిపిన్ రావత్ గారికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌గా చెప్పొచ్చనమాట. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడండి. ఐసీసీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానంగా దీన్ని చెప్పడం జరుగుతుందనమాట. ఇది 1945లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ది హేగ్ నెదర్లాండ్స్‌లో లొకేట్ అయ్యి ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి ఉందన్నమాట. అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది ఐసీజే అన్నమాట. ఐసీజే కాదు ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ రెండిటి యొక్క హెడ్ క్వార్టర్స్ ది హేగ్ లోనే లొకేట్ అయ్యి ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రెసిడెంట్‌గా నూతనంగా అపాయింట్ అయిన పర్సన్ నవాఫ్ ఇస్లాం గారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కి ప్రెసిడెంట్‌గా అపాయింట్ అయ్యారు. సో, మనకి బిపిన్ రావత్ గారిది నేషనల్ కరెంట్ అఫైర్‌లోకి తీసుకున్నారు కదా! దీన్ని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్‌లోకి తీసుకోండి. యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్‌లో ఉంది. దీనికి 6 వింగ్స్ ఉంటాయన్నమాట. లేదా 6 ఆర్గాన్స్ ఉంటాయి. అందులో ఒకటి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. అండ్ ఇంకొకటి ట్రస్ట్‌షిప్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌గా కూడా చెప్పొచ్చు. సో, దానికి సంబంధించి నవాఫ్ ఇస్లాం గారు మనకి రావడం జరిగింది. రీసెంట్‌గా ఈ ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్‌కి సంబంధించి చాలా వరకు న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతా ఉంది. ఈ యునైటెడ్ నేషన్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఆర్గనైజేషనే యునెస్కోగా చెప్తాం. ఇది ప్రతిసారి మనకి న్యూస్‌లో కనిపిస్తది. హెడ్ క్వార్టర్స్ పారిస్‌లో ఉంది. యునెస్కోకి సంబంధించి యూఎస్ఏ తోటి ఒక విషయం అనేది న్యూస్‌లో సర్క్యులేట్ అవుతా ఉంది. 1945లో యునెస్కోలో యూఎస్ఏ అనేది మెంబర్‌గా జాయిన్ అయింది. 1984లో మనకి యునెస్కోతో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చి, ఇది రష్యాకి లేదా సోవియట్ యూనియన్‌కి ఫేవర్‌గా ఉంటుంది అని చెప్పిన కారణంతో మనకి యూఎస్ఏ 1984లో ఈ యునెస్కో నుంచి బయటకొచ్చేసింది.
అలా బయటకొచ్చిన యూఎస్ఏ మళ్ళీ 2003లో యునెస్కోలో జాయిన్ అయింది. కానీ 2011 వచ్చే టైంకి ఇజ్రాయెల్, యూఎస్ఏ ఈ 2 కూడా యునెస్కో తోటి అపోజిట్ అయ్యాయి. ఏ విషయంలో అంటే పాలస్తీనా విషయంలో. పలస్తీనాకి ఫేవర్‌గా ఉంది యునెస్కో. సో, దానివల్ల ఈ 2 కూడా మనకి అపోజిట్ అయ్యి ఫండింగ్ ఇవ్వడం ఆపేసాయి. దాంతో యునెస్కోలో ఓటింగ్ రైట్‌ని కోల్పోయాయి యూఎస్ఏ, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ తర్వాత బయటకొచ్చేసింది. అండ్ 2017లో యూఎస్ఏ కూడా అనౌన్స్ చేసింది. మేము యునెస్కో నుంచి బయటకొస్తున్నాం. ఇప్పుడు రీసెంట్‌గా 2023లో జో బైడెన్ యూఎస్ఏ అధ్యక్షుడు ఏమని అనౌన్స్ చేశారంటే, మేము మళ్ళీ యునెస్కోలో జాయిన్ అవ్వడానికి విల్లింగ్‌గా ఉన్నాం. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ యునెస్కో. రీసెంట్‌గా అదంతా న్యూస్‌లో ఉందన్నమాట. ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్‌గా మీరు చూసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ 25th సెషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్మాల్ టీ హోల్డర్స్ కాన్ఫెడరేషన్ హెల్డ్ ఇన్ అస్సాం. సో, మనకి అస్సాంలో ప్రపంచంలోని 25వ అంతర్జాతీయ టీ హోల్డర్ సమావేశం అనేది అస్సాంలో జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ గ్లోబల్ కాఫీ కాన్ఫరెన్స్ అనేదేమో బెంగుళూరులో జరిగింది. ఈ ఇయర్ 25th సెషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్మాల్ టీ హోల్డర్స్ అనేది అస్సాంలో జరిగింది. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్‌గా మనకున్నది హిమాంత్ బిశ్వ శర్మ గారుగా చెప్పొచ్చనమాట. అంతేకాకుండా మనకి అస్సాం యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే సర్బానంద సోనోవాలా గారు ఉన్నారో, ఆయన ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌కి, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్‌కి సంబంధించి మినిస్టర్‌గా కూడా ఉన్నారు. అండ్ అస్సాం యొక్క గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా గారు ఉన్నారు. అస్సాంలో రీసెంట్‌గా హిమాంత్ బిశ్వ శర్మ గారు, అలాగే సర్బానంద సోనోవాలా గారు కలిసి దిబ్రూగర్ అనే ఏరియాలో ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియా యోగా అండ్ న్యాచురోపతి ఇన్‌స్టిట్యూట్ అనే దాన్ని ప్రారంభించారు. అస్సాంలోని కామాఖ్య కారిడార్‌ని రీసెంట్‌గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అస్సాంలోని సుర్మా వ్యాలీ, సుర్మా లోయ అనేది ఇండియాలోని టీ ప్రొడక్షన్‌కి టాప్ మోస్ట్ ప్లేస్‌గా కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఈ 2 ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్‌గా తీసుకోవచ్చు. అది నేషనల్‌గా తీసుకోవచ్చు. వరల్డ్ మ్యారథాన్ రికార్డర్ హోల్డర్ కెల్విన్ కిప్టమ్ అండ్ రీసెంట్‌లీ డైడ్ అండ్ హి ఈస్ ఫ్రమ్ కెన్యా. సో, రీసెంట్‌గా ఇది ఒబిచరీస్‌కి సంబంధించింది. మరణించిన వ్యక్తులు లేదా ద పర్సన్స్ ఇన్ న్యూస్ అనేది హెడ్డింగ్‌గా పెట్టేసుకొని అందులో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఇవి. వరల్డ్ మ్యారథాన్ రికార్డర్ హోల్డర్ కెల్విన్ కెప్టమ్. సో, ఈయన కెన్యాకి సంబంధించిన వ్యక్తి రీసెంట్‌గా మరణించడం జరిగింది. ఇది ఒక కరెంట్ అఫైర్. అండ్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్‌లో కేపీపీ నాంబియార్ అవార్డ్ ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథన్. ఇది అవార్డ్స్ కేటగిరీలో రాసుకోవచ్చు. లేదా నేషనల్ కరెంట్ అఫైర్స్ లోనే కంటిన్యూ చేసుకోవచ్చు. కేరళ ఇస్తదనమాట. కేపీపీ నాంబియార్ అవార్డ్ అనేది. ఇది రీసెంట్‌గా ఎవరికిచ్చిందంటే ఇస్రో చైర్మన్ ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో సోమనాథన్ గారు ఆయనకిచ్చింది. ఎందుకంటే సోమనాథన్ గారి టైంలోనే చంద్రయాన్ 3 లాంచ్ అయ్యి సక్సెస్ అయింది. ఆదిత్య ఎల్1 కూడా లాంచ్ అవ్వడం జరిగింది సక్సెస్‌ఫుల్‌గా. సో, ఈ చాలా కాంట్రిబ్యూషన్స్ చేసినందుకు గాను కేరళ గవర్నమెంట్ కేపీపీ నాంబియార్ అవార్డ్ అనేది ఎస్. సోమనాథన్ గారికి ప్రకటించడం జరిగింది. ఈయన ప్రెజెంట్ ఇస్రో చైర్మన్‌గా ఉన్నారు. లాస్ట్ ఇయర్ సోమనాథన్ గారికి సంబంధించి కొన్ని కాంట్రోవర్షియల్స్ వచ్చాయి. దానికి కారణం ఆయన రాసిన బుక్ ఏదైతే ఉందో 'లయన్స్ దట్ డ్రాంక్ ద మూన్ లైట్'. 'లయన్స్ దట్ డ్రాంక్ ద మూన్ లైట్'. ఇందులో ఇదివరకు ఇస్రో యొక్క ఫార్మర్ చీఫ్ అయిన లేదా చైర్మన్ అయిన శివన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కొంత కాంట్రోవర్షియల్‌గా రాసినందుకు గాను సంథింగ్ దానివల్ల ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. ఈ బుక్ ఇంకా రిలీజ్ అవ్వల. నెక్స్ట్ వన్. చెన్నై ఓపెన్ ఛాలెంజర్ ఏటీపీ టోర్నమెంట్ 2024. ఇది మీరు స్పోర్ట్స్‌లో రాసుకోవచ్చు. సో, రీసెంట్‌గా మనకి ఓపెన్ ఛాలెంజర్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్‌కి సంబంధించిన టోర్నమెంట్ 2024 అనేది చెన్నైలో జరిగింది. దీంట్లో మెన్స్ సింగిల్‌లో సుమిత్ నగల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటారు టైటిల్‌ని గెలుచుకోవడం జరిగింది. అండ్ మెన్స్ సింగిల్. మెన్స్ డబుల్‌కొచ్చేటప్పటికి రాజ్ కుమార్ రామనాథన్ గారు, సాకేత్ మొయినీన్ గారు మనకి మెన్స్ డబుల్‌లో గెలుచుకోవడం జరిగింది. సాకేత్ గారు, రాజ్ కుమార్ రామనాథన్ గారు. అయితే ఇటలీకి సంబంధించిన లూకా నార్ది అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో, ఆయనకి అపోజిట్‌లో సుమిత్ నగల్ గారు ఆడి మెన్స్ టైటిల్‌ని చెన్నై ఓపెన్ ఛాలెంజర్ ఏటీపీ 2024 టోర్నమెంట్‌లో గెలుచుకోవడం జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ అండి ఏషియాకి సంబంధించిన హాకీ ట్రోఫీ ఛాంపియన్‌షిప్, అలాగే ఈ ఇయర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్, అలాగే నెక్స్ట్ ఓపెన్ ఛాలెంజర్ ఏటీపీ టోర్నమెంట్ 2024 ఇవన్నీ తమిళనాడులోనే జరిగాయి. సో, దిస్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్. సో, ఈరోజు డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ రివ్యూ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ ఫండ్ అనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎయిర్ టాక్సీ సర్వీసెస్ అన్నమాట. టాక్స్ అని పడింది. టాక్సీ సర్వీస్ ఇది మనకి దుబాయ్‌లో స్టార్ట్ కాబోతుంది 2026లో. జూట్స్ ఇన్ మంగోలియా.
మంగోలియాలో మనకి ఒక వింటర్ ఎక్స్‌ట్రీమ్ కండిషన్ అనేది ఏర్పడింది. ఇవి ఇంటర్నేషనల్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అలాగే బోర్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అది మనకి న్యూస్‌లోకి రావడం జరిగింది. అండ్ మహారాష్ట్రలో లొకేట్ అయ్యి ఉంది. హస్తసల్ మినర్ ఏదైతే ఉందో మనకి దాన్ని మినీ కుతుబ్ మినార్ అని కూడా అంటారు. వెస్టర్న్ ఢిల్లీలో ఉంది. అది న్యూస్‌లోకొచ్చింది. నెక్స్ట్ మనకి గ్రేట్ బర్డ్ కౌంటింగ్, బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంటింగ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది ఇండియాలో. వరల్డ్ వాటర్ అవార్డ్స్ అనేవి రీసెంట్‌గా ప్రకటించడం జరిగింది. ఉషా కిరణ్ ఖాన్ గారు ఎవరైతే ఉన్నారో ఉషా కిరణ్ ఖాన్ గారు రీసెంట్‌గా ఆమె మరణించడం జరిగిందనమాట. సో, ఇవి మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. దాంతో పాటుగా ఒక 5 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్‌లో చెప్పుకున్నాం. ఒక 6-7 దాకా వన్ లైనర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌ని చెప్పుకున్నాం. ప్రధానమంత్రి ఏదైతే జన్ ఆరోగ్య యోజన ఉందో, సో, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఉత్తరాఖండ్ యొక్క ఫోక్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేసాం. సో, ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌గా చెప్పొచ్చు. థాంక్ యూ.